హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను చాలా వీడియోస్ లో చూస్తూ వస్తున్నాను ట్రయా. సో ఈ ట్రయా కిట్ అండి. సో ఈ ట్రయా కిట్ నా చేతిలో ఉండడం జరిగింది. సో ఈ ట్రయా కిట్ నేను నా ఎగ్జిస్టింగ్ కండిషన్ అంటే పాత పిక్స్ చూపించి దానికి తగ్గట్టు మెడిసిన్స్ అనేది నేను ఆర్డర్ చేయడం జరిగిందండి. సో మనకి ఇది ప్రమోషన్ వీడియో కాదు, ఇది నాకు 2200 రూపీస్ అనేది పడడం జరిగింది కాస్ట్. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, ఒక 2-3 మంత్స్ ఎగో. సో ఆ వీడియోలో కూడా చెప్పాను, ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఇచ్చేది ఇవే మెడిసిన్స్. ఇది వచ్చేసి మినాక్సిడిల్ అండి, 5% ఉంటది కదా. సో 5% లాగా పనిచేస్తుంది మినాక్సిడిల్. సో ఇక్కడ కూడా నాకు మినాక్సిడిల్ అనేది ఇవ్వడం జరిగింది. సో హెయిర్ విటమిన్ డిహెచ్టి బ్లాకర్ అండి. డిహెచ్టి బ్లాకర్ అంటే ఫినస్టైడ్ అంటాను కదా. సో ఆ ఫినస్టైడ్ లో ఉండే కాంపోనెంట్స్ అన్ని ఇందులో ఉండడం జరిగింది. సో దానికి తగ్గట్టు మల్టీవిటమిన్స్ ఇచ్చినారు, స్కాల్ప్ ఆయిల్ ఇచ్చినారు, డాండ్రఫ్ కి షాంపూ ఇచ్చినారు. ఇట్లా నేను ఆల్రెడీ వీడియో చేశానండి, ఆ క్లిప్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది, అది కూడా మీరు చూడండి. సో ఇది నేను ఏమైతే యూస్ చేస్తానో సేమ్ మెడిసిన్స్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. సో నాకు నిద్ర సరిగా పట్టదు, నేను నిద్ర సరిగా పోనానంటే నాకు ఇవి నోజల్ డ్రాప్స్ అంటే నోస్ లో వేసుకోమని ఎవ్రీ నైట్ టైము 1 డ్రాప్ అనేది. సో నేను పాత వీడియోలో చెప్పినట్టు ఏవైతే మెడిసిన్స్ వాడుతున్నానో సేమ్ మెడిసిన్స్ ట్రయల్లో కూడా ఇస్తున్నారు. కానీ వీళ్ళు ఆయుర్వేద మెడిసిన్స్, అవి జనరల్ మెడిసిన్స్. ఇవి ఆయుర్వేద మెడిసిన్స్, దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ రావా అని అంటే మటుకు నేనైతే వాడాను, నేను 1 మంత్ వాడేసాను. సో ఇవన్నీ ఖాళీ అండి, ఖాళీ. ఈ టాబ్లెట్స్ కానీ ఏమన్నా సరే ఖాళీ అయిపోయినాయి. ఇవన్నీ నేను వాడాను. సో ఇవన్నీ వాడినాక నాకు ఎఫెక్టివ్ గా బాగా పనిచేసింది ఏంటంటే, సో ఈ మినాక్సిడిల్ విత్ ఫినస్టైడ్ కాస్ట్ తక్కువ, ఇది వాడచ్చండి. నేను వాడాను, చాలా బాగా పనిచేస్తుంది. హెడ్ కానీ వాళ్ళు ఇచ్చిన డాండ్రఫ్ షాంపూ అది బాగా పనిచేస్తుందండి. ఈ రెండు అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి. సో మల్టీవిటమిన్ ఇది డిహెచ్టి బ్లాకర్, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. 1 మంతే వాడాను, కానీ ఇవి కంపల్సరీగా అనేది 5 మంత్స్ 3 మంత్స్ అంటే మన కండిషన్ ప్రకారంగా ఎన్ని మంత్స్ వాడాలనేది మనకి చెప్పడం జరుగుతుందండి. సో అంటే మనం మన ఆన్లైన్ లోనే అండి, ప్రతి ఒక్కటి డైరెక్ట్ గా అనేది ఏం చూడరు వాళ్ళు. ఆన్లైన్ లోనే చూసి మనకి వాళ్ళు టెస్ట్ చేసి దానికి తగ్గట్టు మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సేమ్ మెడిసిన్స్ నా దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయండి. ఆ మెడిసిన్స్ కూడా నేను చూపిస్తాను. పాత వీడియోలో నేను ఏమైతే చూపించానో సో సేమ్ మెడిసిన్స్ ఇవే అండి. సో నేను వాడేది ఈ మినాక్సిడిల్ ఫాలిక్ బూస్ట్ 5%. సో ఇది కంపేర్ చేసుకుంటే ఇది ఇది వాడితే నాకు కొంచెం డాండ్రఫ్ లాగా, అంటే అట్టగట్టుకున్నట్టుగా కొంచెం స్టిక్కీగా అనేది ఇది దీనిలో చూశాను. కానీ ఇది దీనికన్నా ఇది ఎఫెక్టివ్ గా పనిచేయడం అనేది గమనించానండి దీంట్లో. సో ఇది కూడా పనిచేస్తుంది. సో దానికన్నా ఇది కొంచెం తక్కువ రేటు, ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సో ఫినస్టైడ్ అండి. సో దీనికి ఏం పెద్దగా తేడా అయితే ఏం లేదు, నార్మల్ అండి. సో ఇది ఎలా పనిచేస్తుందో సో ఇది కూడా నాకు అలానే పనిచేస్తుందని. సో మనకిచ్చిన మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానీ హెయిర్ నరేషన్స్ కానీ ప్రతి ఒక్కటి అనేది ట్రయా వాళ్ళు ఇది ప్రొవైడ్ చేశారండి. సో మనకి ఇక్కడైతే నేను ఇది తీసుకోవడం జరుగుతుంది. సో ఇది రెండు సిమిలర్, పెద్ద గేమ్ ఏం లేదండి. సో వాళ్ళు యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇచ్చారు, ఇక్కడ నేను యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇది వాడుతున్నా అని చెప్పినాను లాస్ట్ టైం. పెద్దగా ఏం డిఫరెన్స్ లేదండి. సో ఎక్కడైనా సరే మన కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటే, ఏదో ట్రయా అవ్వచ్చు, సో ఏదో డాక్టర్ ఇచ్చినవైనా అవ్వచ్చు, ఇవి ఏదైనా సరే ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకి హెయిర్ స్కాల్ప్ బాగుండేలాగా మనం విటమిన్స్ కానీ, స్లీప్ కానీ, ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ ఇన్ టైం మనం తీసుకుంటే మటుకు అవి ఈ మెడిసిన్స్ అయినా సరే ట్రయా మెడిసిన్స్ అయినా అయితే వర్క్ అవుతాయండి. సో కొంతమందికి రిజల్ట్స్ రావు, కొంతమంది కండిషన్ బాగలేదు అని అంటే మటుకు సో మనకు అర్థం అవుతా ఉంటది. ఫస్ట్ 2 months లో మనం వాడినాక ఎటువంటి రిజల్ట్స్ రాలేదు ఏంటి అని అంటే మటుకు గమనించుకోండి, మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉందా, పోతుందా, కొత్తగా ఏమన్నా వస్తుందా లేదా, పాత హెయిర్ కూడా అసలు పోకుండా ఉంది అని అంటే కంపల్సరీగా ఇవి పనిచేస్తున్నాయి మీకు. అట్లీస్ట్ కొత్త హెయిర్ రాకపోయినా పాత హెయిర్ అనేది పోకుండా చేస్తుంది కదా. సో మన కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలండి. సో ప్రతి ఒక్క మెడిసిన్స్ అనేది మినిమం 3 months అనేది వాడితే హెయిర్ ఫాల్ అనేది రాదు. అంటే ఉన్న హెయిర్ ఉంటుంది, కొత్త హెయిర్ అనేది రిజల్ట్స్ అనేది మనం అంత త్వరగా చూడలేం. మినిమం ఒక 6 months 5 months, కొంతమంది 8 months, కొంతమందికి 1 year వాడితే కానీ మనకు అర్థం కాదండి.
సో మనం వాడుతున్నాము డైలీ, వాడుతున్న తగ్గట్టే మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి. అట్లీస్ట్ 6 to 8 అవర్స్ స్లీప్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఓన్లీ నైట్స్ అంటే 11 నుంచి 7 వరకు 6 వరకు అనేది స్లీప్ మెయింటైన్ చేసుకుంటే సో మన హెయిర్ అనేది ఎక్కడికి వెళ్ళదు. సో లాస్ట్ గా చెప్తానండి, ఏ మెడిసిన్స్ అన్నా వాడచ్చు. సో ట్రయా అయితే సైడ్ ఎఫెక్ట్స్ అనేది నేను అట్లాంటివి ఏం చూడలేదు, ఇది బాగానే ఉన్నాయి. నేను జనరల్ గా మెడిసిన్స్ వాడేవి ఇవి కూడా నేను వీటిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేది చూడలేదు, ఇవి బాగానే ఉన్నాయి. కానీ ఎలా వాడుతున్నాం, మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం, రెగ్యులర్ గా వాడుతున్నామా లేదా అనేది గమనించుకొని మనం వాడితే కంపల్సరీగా ట్రయాకే రిజల్ట్స్ వస్తాయి, ఈ నార్మల్ దానికి రిజల్ట్స్ వస్తాయండి. సో ఇదే చెప్పదలుచుకున్నానండి. సో ప్రమోషన్ అట్లా ఏం లేదు. ఏ మెడిసిన్స్ అన్నా డాక్టర్ ఇచ్చినవి కానీ కంపల్సరీగా మనం ఎక్కువ టైంకి కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్ గా తీసుకుంటూ మనం స్లీప్ ని మన లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేసుకుంటే రిజల్ట్స్ అనేది కంపల్సరీగా 100% అనేది చూస్తామండి. సో వీటికి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఇది కొంచెం ఒక 200-300 అనేది ఎక్స్ట్రా పడింది. సో ఇవి వచ్చేసి కొంచెం తగ్గింది. సో మనం ఏదన్నా వాడచ్చండి, ట్రయాన్నా వాడుకోవాలనుకుంటే వాడుకోండి. సో ఇలాంటి మెడిసిన్స్ ఏమన్నా డాక్టర్స్ ఇచ్చినా సరే ఇవన్నా వాడుకోండి. ఇది ఆయుర్వేదిక్ అండి, ఇది ఆయుర్వేదిక్ కాదు, అంతే డిఫరెన్స్. అంత మించింది ఏమి లేదు. చాలా మంది రిజల్ట్స్ రావట్లేదు అంటున్నారు. సో వాడిన వాళ్ళు నేను చెప్తున్నాను, నా ఫ్రెండ్స్ వాడినారు, ఇది కూడా ట్రయా, ఇది వాడినారు, మన సబ్స్క్రైబర్స్ అయితే వాడినారు. సో వీటిలోనూ రిజల్ట్స్ చూసానండి. పర్సన్ టు పర్సన్ రిజల్ట్స్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు, కొందరికి త్వరగా రావచ్చు. ఇదే ఒక డిఫరెన్స్ అండి ట్రయాకి నార్మల్ మెడిసిన్స్ కి అయితే. సో మీ ముందుకి ఇంకా ఏదైనా మెడిసిన్స్ మీరు కొత్తగా ఏమన్నా మీరు చూసాను అది పనిచేస్తుంది లేదా దాని మీద టెస్ట్ చేసి మనకి చెప్పండి రివ్యూ అని అన్నా కూడా మేము ముందుకు మంచి వీడియోస్ తీసుకొని వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్. బాయ్ అండి.